రేవంత్ రెడ్డి గారు మీరేమంటారు? చిరంజీవి గారు ఏ వాగ్దానం ఇచ్చినా తనకు దాని మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఏ విషయాన్నైనా మేము అధ్యయనం చేస్తున్నాం, లోతుగా పరిశీలిస్తున్నాం, ఒక కమిటీ చేస్తున్నాం అనే చెప్పిండు. ఏబిసిడి వర్గీకరణ అయినా, తెలంగాణ విషయమైనా, లేకపోతే ఇంకా ఎలాంటి విధానపరమైన నిర్ణయాల మీద చాలా నిదానంగా పనిచేస్తున్నారు చిరంజీవి గారు. కానీ ఉచితమైన స్కీమ్లు ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పుడు కదా ఇచ్చేది, ఇప్పుడు వాటి కోసం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఇప్పుడు దానికి ఏం స్కేల్ లేదు, మెజర్మెంట్ లేదు, దాని గురించి పరిశీలించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో చెప్తున్నాను నాకు తెలియదు. కానీ ఇక ఇలాంటి వాగ్దానాలు అనేవి రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల సమయంలో కానీ ఇవన్నీ ప్రజల ముందుకు వస్తాయి. ఆ ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, నిజంగా నాయకుడి పని అమలు చేయగలుగుతాడా లేదా, అమలు చేయాలంటే ఏ విధమైన వాళ్ళకి అవగాహన ఉండాలి, దీని మీద ఇంతకుముందు గతంలో వీళ్ళకి ఏమైనా చేసిన అనుభవం ఉందా, పోనీ ఇప్పుడైనా అనుభవం గల వ్యక్తుల సలహాల ప్రకారం తను పనిచేస్తున్నాడా లేదా అనేది చర్చించాల్సిన అంశము. ఈ తను డీటెయిల్గా అంటే ఎంత అవసరం ఉంటుంది, ఏంది, దాన్ని ఏ విధంగా చేస్తాడనే డీటెయిల్స్ ఒకవేళ చెప్పినుంటే మాత్రం బాగు. రేవంత్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు. విద్యాధరరావు గారు నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నానండి. మీరు 30 సంవత్సరాల సాన్నిధ్యాన్ని కానీ నేను ప్రశ్నించట్లే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1-to-1 కానీ లేకపోతే అత్యంత సన్నిహితులలో మీరు ఉన్నారన్న సంగతి నేను పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలో నాకు అర్థమైంది. ఇదే కాకుండా నాకు ఇంకొకటి కూడా అర్థమైంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలలో ప్రతి నిర్ణయం మీద మీ ప్రభావం చాలా ప్రస్ఫుటంగా ఉన్నట్టు కూడా మీరు పార్టీలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది. నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా అండి, చిరంజీవి గారు అకౌంటబిలిటీ ఉండదు, మొత్తం ఫ్రీగా ఇస్తే కాబట్టి సగం ధరకే ఇస్తున్నాడని చెప్పిండ్రు. మీరు ఇదే విధానం వ్యవసాయ విద్యుత్ మీద కూడా సగం ధరకే మీరు ఇచ్చే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా, పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనుకుంటే వ్యవసాయానికే ఎక్కువ విద్యుత్ అవసరం ఉంటుంది, కాబట్టి అకౌంటబిలిటీ అక్కడ కూడా అవసరం ఉంది ప్రజలకు. కాబట్టి ఉచితంగా ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తారనే అభిప్రాయము చిరంజీవి గారు కానీ ప్రజారాజ్యం పార్టీ కానీ ఉందని మీరు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. వ్యవసాయ విద్యుత్ విషయంలో కూడా మీకు ఇదే రకమైన అభిప్రాయం ఉందా, ఒకసారి చెప్పగలరు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఒక ట్రైనింగ్ ఇచ్చిండ్రు, తను పాటిస్తున్నాడు, తన అనంగు శిష్యులకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. మొదట ఎదురుదాడి చేయండి, మన సంగతి మళ్ళీ చూద్దామని. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, 2003లో అతావలే పార్లమెంట్లో రాసి ఇచ్చే అంటే ఒక క్వశ్చన్ రైజ్ చేసిండు ఇచ్చిండు అని. 2003లో అది కేంద్రంలో అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్, డే టు డే అఫేర్స్లో ఏ మంత్రి గారు రాజకీయ పరమైన నిర్ణయాలలో నేను ఉన్నానని చెప్పిండు చంద్రబాబు నాయుడు. కానీ పరిపాలనలో రోజు ఏ మంత్రి ఏ సంతకం పెట్టిండు, ఏ ప్రధానమంత్రికి ఏ పిటిషన్ వచ్చింది, అది ఎవరు డిస్పోజ్మెంట్ చేసిండ్రు, లేకపోతే ఎలాంటిది వచ్చిందని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారిని లేకపోతే మన్మోహన్ సింగ్ గారిని కానీ, ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేపర్లో వచ్చిన కథనాల మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాత్రమే రాశారు, ఈయన చేసిందని కూడా రాయలేదు. మేమేమడుగుతున్నాము, నిజంగానే ఒకవేళ మాకు అందులో భాగస్వామ్యం అంటే ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిసిఐడి ఎంక్వైరీ ఎవరికైతే అంటే సిబిసిఐడిలో ఈ వింగ్ మీద ఎంక్వైరీ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లేకపోతే టెక్నికల్గా సౌండ్ ఉండే వాళ్ళు లేరు, ఎవరు లేరు. కానీ ఓవర్ నైట్ సిబిసిఐడి ఎంక్వైరీకి ఇచ్చేస్తున్నానని చెప్పి ఆ ఫైల్స్ అన్ని ఎత్తుకొని పోయి డీజీపీ ఆఫీస్లో పెట్టుకొని ఏ రకమైన విచారణ జరగకుండా తొక్కిపెట్టింది రాజశేఖర రెడ్డి గారా కాదా అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. రెండోది, డీజీ ఆఫీస్లో సరెండర్ అయినా అని రామలింగరాజు గారు చెప్తారు, అరెస్ట్ చేసినా అని వీళ్ళు చెప్తారు. నేను డీజీ ఆఫీస్లోకి కలవడానికి వెళ్తేనే గేట్లు మూసి గేటు దగ్గర పాస్ తీసుకున్న తర్వాత నడుచుకుంటూ లోపలికి పంపించరు. కానీ రాత్రి 9:30కు రామలింగరాజు గారు వస్తున్నారని డీజీ గారికి ఎవరు చెప్పిండ్రు, గేట్లు బార్లా తెరిచి రాజశేఖర స్వాగతం పలికిండ్రు. అంటే ఒకవేళ డీజీ ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి ఒకవేళ ముఖ్యమంత్రి వెళ్తే ఏ విధంగా గేట్లు బార్లా తెరిచి సల్యూట్లు కొట్టి లోపలికి తీసుకెళ్తారో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది మొత్తం చెప్పేది వినండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి రామలింగరాజు గారికి సంబంధాలు బట్టి ఎస్టాబ్లిష్ అవుతున్నాం. సత్యం రామలింగరాజు గారి ఇష్యూ కాదు ఇప్పుడు మీరు అడిగింది, చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ ఈ రోజు వాస్తవాలను తొక్కిపెట్టి ఆరోపణలు చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులు చేస్తున్నది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ జ్యోతి పేపర్ లో రాజశేఖర రెడ్డి గారు రాయిస్తారండి. ఆ పేపర్ నేను చదవని ఆయన చెప్తుంటే ఆ పేపర్ లో ఆయన రాయిస్తారు. మేము చెప్పేది మీరు అర్థం చేసుకోండి, మీరు అట్లా అంటాం ఇప్పుడు పద్ధతి కాదు అని నేను అనలేదండి, వాళ్ళు అనుకునేదే. ఏ పత్రిక మీద మీకు ఏ అభిప్రాయం ఉన్నా మాకు అభ్యంతరం లేదు, అది మీ అభిప్రాయం. నేను ఒకటే అడుగుతున్నాండి కొమ్మినేని గారు,
ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఏ ఎంక్వైరీ కావాలన్నా వేయొచ్చు, ఎంత లోతుగా విశ్లేషణ చేయొచ్చు. సత్యం కంప్యూటర్స్ అనే సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీలు చేయండి, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వాటిని నిరూపించండి. రాజశేఖర రెడ్డి గారు అంటారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన కాబట్టి మిగతా ఎంక్వైరీలు అవసరం లేదు, అవి అవసరమైతే చూద్దాం అంటుండు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నన్నపనేని రాజ్ కుమార్ ఏంటంటే వెంటనే బెయిల్ మీద రప్పియాలని చెప్తున్నారు. అంటే అది వాస్తవమే. ఏ విధంగా అయితే చంపినరో రామలింగరాజు గారికి కూడా ఆ విధమైన ప్రమాదం ఉందనే కోణంలో చెప్పింది రాజకుమారి గారు. మొత్తుసీనుకు పట్టిన గతి రామలింగరాజు గారితో